పర్మనెంట్ టీచర్లు వద్దు, కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలి, పనితీరు సరిగ్గా లేకుంటే తొలగించాలి, ఆరోగ్య సమస్యలున్నా అవకాశం ఇవ్వద్దు, నియామకాలకు మండలమే ప్రతిపాదిక, ఇకపై ఉపాధ్యాయుల బదిలీ ఉండొద్దు, టీచర్లు ఇప్పటికే జీతభత్యాలు ఎక్కువ, ఫ్యాకల్టీ బోధనేతర సిబ్బందికి ఎక్కువే, మార్కెట్ ప్రమాణాలతో పోల్చితే అధికం, ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సులు, కమిషన్ ఇచ్చిన వేదికపై విమర్శలు వెల్లువ, మండిపడుతున్న టీచర్ల సంఘాల నేతలు. అంటే పనితీరు సరిగ్గా లేకుంటే తొలగించాలట టీచర్లను, కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలట, వీళ్ళని పర్మనెంట్ చేయదట. టీచర్ల పనితీరు సరిగ్గా లేకపోతే వాళ్ళని నిర్మించాలి, వాళ్ళని లేకుండా చేయాలి, వాళ్ళని తొలగించాలి అని అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. అసలు మరి మీ పనితీరుకి అయితే మిమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్ కన్నా పాకిస్తాన్ కన్నా పంపాలి, ఎందుకంటే మా తెలంగాణను దాంతోనే పోలుస్తారు కదా. మిమ్మల్ని ఏడికి పంపాలి, మిమ్మల్ని మొత్తం ప్రపంచం నుంచి వెలివేయాలి మీ పనితీరుకి అయితే. మా పేదల ఇల్లులు కూల్చినందుకు, గాంధీ స్టాచ్యూ పెట్టి మా ఇల్లులు కూలుస్తా అన్నందుకు, మళ్ళీ పోతే నీ గాంధీ కుటుంబాలకి మా వాళ్ళను, మా కాంగ్రెస్ కార్యకర్తలను 1000 కోట్లు దానదత్తం ఏమన్నందుకు, నీ జూబ్లీహిల్స్ బంగ్లా ఉన్నది, నీ బంగ్లాని తాకట్టు పెట్టినా కూడా వస్తాయి కదా. నీ బంగ్లాని తాకట్టు పెట్టి నువ్వు ఈ రాహుల్ గాంధీకి డబ్బులు ఇవాళ ఒక వీడియోనయా చూపెడతారు ఈ ఫోన్. ఇప్పుడు కార్యకర్తలు కూడా రియలైజ్ కావాలి. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టుది, ఒక వీడియో చూపెడతా. కృష్ణ ఒక లింక్ పంపించిన, నాకు అది డౌన్లోడ్ చేసి వాట్సాప్ చేయి. ఉండాలి ఇప్పుడు మార్పు రావాలి, మనం కూడా కొంత ఆలోచించాలి. అంటే నిజంగా అంటే నాయకుల కోసం, హీరోల కోసం, ఇంకో కొందరు ఏమన్నా ఫెమిలియర్ పర్సన్స్ ఉంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో, ఇప్పుడు ఇవాళ రేపు ఈ సోషల్ మీడియాలో ఫేమ్ అయిన ఇన్ఫ్లుయెన్సర్ల కోసం కూడా బాగానే తాపత్రయపడుతున్నాం. మనం ఇక తపన చెందుతా ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం, బాధలు పడుతూ ఉన్నాం, వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తాం. కాకపోతే ఆలోచించాలి, అది మన జీవితానికి అవసరం ఉన్నదా లేదా, ఉపయోగం ఉన్నదా లేదా. నేను 2 ఏళ్ల కిందటే చెప్పిన, 2 ఏళ్ల కిందట మళ్ళా చెప్తున్నా, 2 ఏళ్ల కిందట చెప్పిన ముచ్చట్ని ఇది. అయినా కూడా మీలో మార్పు రాలేదు కనుక ఒకసారి గట్లనే ఏమైనా మొట్టికాయ వేసినట్టు గుర్తు చేద్దామని అనుకుంటున్నాను. కేటీఆర్కు అంటే కేసీఆర్ అనేట ఆయన కేటీఆర్కు మంచి జీవితాన్ని ఇచ్చిండయా. రేవంత్ రెడ్డి గారు ఆయన బిడ్డకు మంచి జీవితాన్ని ఇచ్చిండయా. ఆయన మనవనికి కూడా ఇస్తున్నాడయ్యా. బండి సంజయ్ గారు ఆయన కొడుకుకు మంచి జీవితాన్ని ఇచ్చిండయా. బండి సంజయ్ గారు కొడుకు వేసుకునే టీషర్ట్ ఖరీదు ₹1,00,000 ఉంటుందట. కేటీఆర్ కొడుకు విదేశాల్లో చదువుతాడు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి. ఇక రేవంత్ రెడ్డి గారి బిడ్డ సంగతి, ఆయన మనవడి సంగతి చెప్పనవసరం లేదు. మెస్సీ వస్తే చుక్కు బుక్కు అని ఆడు వాళ్ళు కదా. మెస్సీ వస్తే రేవంత్ రెడ్డి గారు మనవాడు అటూరికి ఇటూరికి గ్రౌండ్లో ఆడతారు. ఇక కేటీఆర్ గారి కొడుకును మనం ఎంత లగ్జరీ లైఫే చూస్తాం. బండి సంజయ్ గారి కొడుకు అంటవా జస్ట్ ఇట్లా దురందర్ లెక్క డీలింగ్స్ చేస్తాడు ఇట్లా. అంటే వాళ్ళ పిల్లలు హై క్లాస్ ఆ లెవెల్లో ఉన్నారు, విలాసవంతమైన జీవితాన్ని ఉన్నారు. ఇప్పుడు మొన్న నేను అన్నా కామెంట్ పెట్టిండు, అరే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు ఇవ్వాలరా భయ్ ఆ 1000 కోట్లు, మీ గాంధీ కుటుంబానికి అవసరమైతే మీరే ఇయ్యి మా కాంగ్రెస్ కార్యకర్తలకు అని నేను అన్నా. అంటే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు నాకేమన్నాడు, మేము బరాబర్ ఇస్తాంరా నీకేం నొస్తుంది అన్నాడు. బరాబర్ ఇస్తారట మీకేం నొస్తుంది అంటాడు. వీడియో ప్లే చేస్తాడు. 250 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 400 కోట్లు, 150 కోట్లు, 500 కోట్లు, 290 కోట్లు, 350 కోట్లు, 500 కోట్లు, 190 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ మన నాయకులది. ఇక చూడు వచ్చిరా మన కార్యకర్తలు -180, -233, -175, -150 మన కార్యకర్తల బ్యాంక్ బ్యాలెన్స్. నేనేమో మా కార్యకర్తలు ఎందుకు ఇస్తారా, సిగ్గులేదా మీకు, మీ గాంధీ కుటుంబాలనే ఏమన్నా అవసరమైతే మా పార్టీ ఫండ్లకి వెళ్ళి పీకైనా మా కార్యకర్తలకి హీరంటే ఓ కాంగ్రెస్ కార్యకర్త అంటాడు, మేము బరాబర్ ఇస్తాం నీకేం వస్తుంది రా అంటారు. నాయకులను చూసి సిగ్గు తెచ్చుకోరి. అంటే వల్గారిటీ ఉండొచ్చు, ఇందులో బూత్ ఉండొచ్చు, అన్ప్రొఫెషనల్ గా ఉండొచ్చు, కార్యకర్తల పైన కొంత అహంకారంగా నేను మాట్లాడినాను మీకు అనిపిస్తుండొచ్చు. బట్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్, నాయకులను చూసి సిగ్గు తెచ్చుకోండి. ఎందుకంటే ఇది మీ మంచికే చెప్తున్నా. నా 2 చేతులు ఎత్తి దండం పెట్టి మీ మంచికే చెప్తున్నా, మీ బాగు కోసమే చెప్తున్నా. నాదేందనంటే మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు ఒక మధ్యతరగతోడి జీవితం. ఒక మధ్యతరగతోడికి బంగారం ఉన్నది అంటే ఆ బంగారము ఆ అమ్మల అక్కల మెడలలో ఉండదు. వాళ్ళ ఇంట్లో ఆపద వస్తే మార్వాడి కొట్టులోనో లేకపోతే లోకల్లో బ్యాంకులోనో తాకట్టులోనో ఉంటుంది. మధ్యతరగతి బతుకులవి. అట్లా మన నాయకుల భార్యలు వాళ్ళ యొక్క బంగారం తాకట్టు పెడతారా? వాళ్ళు పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు అన్ని కోట్లు సంపాదించుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏదైనా ఆపద వచ్చి డబ్బులు అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారి సతీమనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి కూతురు యొక్క బంగారం తాకట్టు పెడతాడా? కల్వకుంట్ల కవిత గారు బంగారం తాకట్టు పెడతారా? కేటీఆర్ గారు సతీమనో లేకపోతే కేసీఆర్ గారు సతీమనో బంగారం తాకట్టు పెడతారా? బ్యాంకులలో పెడతారా? జగన్మోహన్ రెడ్డి గారు సతీమనో లేకపోతే ఇంకెవరైనా చంద్రబాబు నాయుడు గారి సతీమనో, ఆయన కొడుకు వాళ్ళ భార్యను ఎవరైనా మిస్సెస్ ఎవరైనా వాళ్ళు తాకట్లు పెడతారా? పెట్టరు. మన కార్యకర్తల యొక్క బతుకులు అట్లా ఉంటాయి. మనకు ఆపద వచ్చిందంటే మెడల పుస్తల తాడులు కూడా అమ్ముకునే పరిస్థితులలో ఎందుకు ఉండాలి మన కార్యకర్తలు? ఈ చేంజ్ నాకు కావాలని నేను చెప్పిన. దీన్ని చెప్తే రిటర్న్లో నన్ను తిడుతున్నారు రిటర్న్లో. మేము మా నాయకుల కోసం ఇస్తాం. ఇంత బుద్ధి తక్కువ ఎట్లా బతుకుతా ఉన్నారు అంటే మీకు నేను
మీ నాయకులను అంటున్నా అని మీరు అనుకుంటున్నారు కానీ మీ బ్రతుకుల గురించి ఆలోచించి ఒక మాట చెప్తున్నాను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. దయచేసి మారుండ్రి, మా అన్నలారా మారుండ్రి. ఇప్పుడు కార్యకర్తలలో నాకంటే చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, నాతోటోళ్ళు కూడా ఉంటారు. బట్ నేను నిజంగా నా 2 చేతులెత్తి మీ అందరినీ నా అన్నలారా అనే అంటున్నా. నా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ, టీడీపీ అందరికీ, నా అన్నలందరికీ చెప్తాను, మారుండ్రి. మన నాయకులు కోట్ల రూపాయల వాళ్ళ బ్యాంకుల బ్యాలెన్సులు ఈరోజు 150 కోట్లు, 250 కోట్లు, మొత్తం 260 కోట్లు, 500 కోట్లు, 400 కోట్లు. మన కార్యకర్తల కాడికి వస్తే మైనస్లలో ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్. ఇటు నుంచి అలా పోవాలంటే పెట్రోల్కు డబ్బులు లేకుంటున్నారు. ఈ పరిస్థితులు మనకొద్దు, మన బతుకులు మారాలని చెప్పి రిటర్న్లో నన్నే అంటారు కొందరు. నేను గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే నన్ను అంటారు. ఒక ఆయన నాకు పర్సనల్గా నాకు మెసేజ్లు పెడతాడు, ఒక ఆయన నా కామెంట్లలో చెప్తాడు, ఒక ఆయన నాకు నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకుండా నా రిక్వెస్ట్లలో పెడుతుంటారు, నాకు వాట్సాప్లో నా నెంబర్కి పెడతా ఉన్నారు. చంపేస్తారు నిన్ను, నన్నట చంపేస్తారట. నువ్వేడనన్నా దొరికితే మా కార్యకర్తలందరూ నిన్ను కొట్టి చంపేస్తారు, నన్ను నరుకుతారట రోడ్డు మీద. నాకు కామెంట్లు పెడతా ఉన్నారు. నేను దానికి సంబంధించి కంప్లైంట్ కూడా ఇచ్చిన. నేను ఒక మాట చెప్తా, నేను జర్నలిజంలో ఉన్నా సరే, నేను పబ్లిక్ ఉన్నా, నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నా సరే, నేను మాట్లాడుతూ ఉన్నా కనుక నేను ఒక కొత్త బాధ్యత నాకున్నది కనుక నేను పద్ధతిగా పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. ఏం పీకుతారు అంటున్నా. 18 ఏళ్ళు ఉన్నప్పుడు నా మీద 2 కేసులు పెట్టింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఏం పీకుతారు? నేను ఇప్పుడు ప్రతిరోజు పొద్దున్న లేచి న్యూస్ చదివేటప్పుడు నేను ఏమంటా, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తాను. గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినప్పుడు ఓ 4 రూపాయలు మనకే వస్తాయి కదా, పెన్షన్ ఎందుకు వస్తలేదని అడిగినా, తులం బంగారం ఏమైందని అడిగినా, గతంలో కేసీఆర్ కూడా దళితులకు 3 ఎకరాలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని అడిగినా, ఇన్ని లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసిండని అడిగినా, అందరినీ అడిగినా. కేసీఆర్ చేసిన తప్పే అన్నా, రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పే అన్నా, రేపు వచ్చాడు ఎల్లడు మళ్ళీ ఎవడు చేసిన తప్పే అన్నా. ఎస్, నేను గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నా. మనం క్వశ్చన్ చేయకపోతే మన బతుకులు ఎట్లా మారుతాయి? మన నాయకులకేమో జూబ్లీ హిల్స్ల బంగళాలు, ఫామ్ హౌజులు, మన నాయకులకు కోట్ల రూపాయలు ఇచ్చే కార్లు. మరి మా కార్యకర్తలకు ఎందుకయ్యా స్పెండర్ ప్లేస్లో బండిల పెట్రోల్ కూడా పైసలు లేవని అడిగినా, మీకోసం మీ తరపున అడిగితే నన్నే చంపేస్తారు, నన్నే నరికేస్తారంటారు. ఇది ప్రజాస్వామ్యం? చెప్పండి, ఇది ప్రజాస్వామ్యం? ఇది బాధ అనిపించి చెప్తున్నా. మన బ్రతుకులు మారాలి అంటే మనం కొంత రియలైజ్ కావాలి. ఆ నీడ్ మనకున్నదా లేదా, అవతలోడి ఉద్దేశం ఏంది, ఎందుకు మాట్లాడుతా ఉన్నాం. చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ దిగిపోయి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది అనుకో, మనం మళ్ళా ఏమైనా కేసీఆర్ గారు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి భారం పెట్టిరు, మరి ఇయ్యరా బిడ్డలకు పథకాలు ఇయ్యరా, అప్పులు ఎట్లా తీరుస్తారు, ఇన్ని రోజులు కాంగ్రెస్ మీద ఏడ్చిరుగా అనమా? అధికారంలో లేనోని పట్టుకొని ఎంత పీకినా కూడా పెద్ద ఉపయోగం ఉండదని ఉన్నోని అడుగుతాం. గతంలో కూడా కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ని అన్నాం కదా, రేవంత్ రెడ్డిని అన్నాం అనలేదు కదా. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళందరూ నేను గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని అడిగినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళందరూ నన్ను కాంగ్రెస్కు అమ్ముడు పోయినావు, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు, నువ్వు కాంగ్రెస్ కండువ కప్పుకో అన్నారు నన్ను. ఎందుకంటే అధికారంలో ఆయన ఉండి కనుక ఆయననే అనాలి. కాంగ్రెస్ అంటే ఏమొస్తుంది నాకు తెలుసు కదా, నాకు ఆ విజ్ఞత ఉన్నది. ఆయనతో మళ్ళీ తర్వాత వాళ్ళు పోయిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఏమైనా గ్యారెంటీలు ఏమైనా పథకాలు ఏమైనా వీళ్ళు అడిగితే మళ్ళీ ఇప్పుడు నన్ను గులాబీ కార్డు అంటే మనం ఎవరిని అడిగితే వాళ్ళకి నచ్చదు. వాస్తవానికి వాళ్ళకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారి పథకాలు ఎగ్గొట్టిండని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళకి అది నచ్చదు. అందుకే నన్ను ఇంకో పార్టీ ముద్రేస్తారు. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా నచ్చలే. నన్ను రేవంత్ రెడ్డి తొత్తు అన్నారు, రేవంత్ రెడ్డి మనిషి అన్నారు. ఇప్పుడు వీళ్ళే నన్ను పొగుడుతారు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి మంచిగా నచ్చుతుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇక్కడ ప్రతిపక్షం ఏమైనా తప్పులు చేసి ఉంటే వాళ్ళని శిక్షించే బాధ్యత అధికారులు తీసుకుంటారు. బట్ ఒక జర్నలిస్ట్గా ఇక్కడ మేము గవర్నమెంట్ క్వశ్చన్ చేయడానికి మించి ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇప్పుడు హరీష్ రావుని ఏమన్నా, కేసీఆర్ని ఏమన్నా, కేటీఆర్ ఏమన్నా, వీళ్ళంతా ఎవరు? వీళ్ళు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేలు. వీళ్ళు మహా అయితే ఆ నియోజకవర్గానికి నిధులు తెచ్చుకోగలుగుతారు, ఇంకేం చేస్తారు? గవర్నమెంట్ అని అడిగినప్పుడు ఏమవుతుంది? ఓ 4 పథకాలు వస్తాయి, 4 బిడ్డల బతుకులు మారుతాయి. నేను ఒక్కనే అడిగితే మారే, నాలాంటి వాళ్ళు 100 మంది తయారవుతారు, 1000 మంది తయారవుతారు, 1,00,000 మంది తయారవుతారు. అంతమంది నుంచి వెళ్ళి అదే ప్రశ్న మొదలెత్తినప్పుడు ప్రభుత్వంలో కొంత మార్పు వస్తుంది. కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే ఏం చేయాలి?